ఎడ్లపల్లి అనే పల్లెటూరులో కొండయ్య మహాలక్ష్మి అనే దంపతులిద్దరూ నివసించేవారు. వారికి 16 సంవత్సరాల నుండి సంతానం లేదు. సంతానం కోసం ఎన్నో దేవాలయాలు తిరిగి ఎన్నో మొక్కుబడులు చేసుకొని ఎంతో ధనం ఖర్చు చేసినా కూడా ఫలితం కనిపించలేదు. ఒకరోజు ఒక స్త్రీ మహాలక్ష్మి గారి కష్టాన్ని గుర్తించి, నీవు యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు సంతానం కలుగుతుంది, యేసయ్య మీ సమస్యలన్నిటినీ తీరుస్తాడు అని చెప్పగా మహాలక్ష్మి గారు ఆమె చెప్పిన మాటలను విశ్వసించి దేవుని సన్నిధిలో, ప్రభువా, నీవు నాకు సంతానం అనుగ్రహిస్తే నేను నీ సేవకే ఇస్తాను అని మొక్కుకొని ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఈ రీతిగా కొండయ్య మహాలక్ష్మి గారు ఇరువురు యేసుక్రీస్తుని నమ్ముకొని సొంత రక్షకునిగా అంగీకరించి యోసేపు మరియమ్మగా ప్రభువులో రక్షింపబడ్డారు. దేవుడు మరియమ్మ గారి మొరవిని ఆమెకు 3 కుమారులు 1 కుమార్తెను ఇచ్చారు. వీరిలో 2వ కుమారుడే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ యాసరపు రత్నం గారు. రెవరెండ్ డాక్టర్ యాసరపు రత్నం గారు డిసెంబర్ 22, 1969 సంవత్సరంలో జన్మించారు. చిన్ననాటి నుండే డాక్టర్ యాసరపు రత్నం గారు తన సహోదరులతో కలిసి దేవుని సన్నిధికి వెళుతూ ప్రైమరీ నుండి 10వ తరగతి వరకు నెల్లూరు జిల్లా బిట్రగుంట ఊరిలో, అలాగే ఇంటర్ నుండి డిగ్రీ వరకు నెల్లూరు జిల్లా కావలి ఊరిలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. మరియమ్మ గారు ముందుగా తన మొదటి కుమారుణ్ణి దేవుని సేవకునిగా చెయ్యాలని తనకు శామ్యూయల్ అని పేరు పెట్టారు. కానీ ఆయన పెద్దయ్యాక దేవుని సేవ చేయుటకు ముందుకు రాలేదు. మరియమ్మ గారు తన 2వ కుమారుడైన రెవరెండ్ డాక్టర్ యాసరపు రత్నం గారికి, నీవైనా సరే దేవుని సేవ చెయ్యాలని చెబుతా వచ్చేవారు. కానీ రత్నం గారు మాత్రం, నేను దేవుని సేవ చెయ్యను, అది చాలా కష్టమైంది, ఈ లోకంలో ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎంతో అనుభవించాల్సి ఉంది, ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా ఈ లోకంలోని సుఖాలు లేకుండా సమర్పించుకోవాలి, అది నా వల్ల కాదు అని చెప్పి అనేకసార్లు తప్పించుకునేవారు. తరువాత ఆగస్టు 31, 1990 సంవత్సరంలో డాక్టర్ యాసరపు రత్నం గారు నిర్మలా జ్యోతి గారిని వివాహం చేసుకొని ఉద్యోగ బాధ్యతల రీత్యా గన్నవరం ఎయిర్పోర్ట్లో చిన్న ఉద్యోగం చేస్తూ రాజమండ్రికి ట్రాన్స్ఫర్ అయ్యారు. రాజమండ్రిలోని చాలా ప్రఖ్యాతిగాంచిన బ్రదరన్ చర్చి చూసి ఆ మందిరంలోని ప్రార్థనలకు వెళ్తూ ఆ మందిరంలోనే సంఘ సభ్యునిగా చేరారు. ఈ క్రమంలో 1995 సంవత్సరంలో దేవుడు డాక్టర్ యాసరపు రత్నం గారితో మాట్లాడుతూ, భయపడుకుము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం లేఖనం ద్వారా దేవుడు డాక్టర్ యాసరపు రత్నం గారిని తన సేవ చేయుటకు పిలుచుకున్నాడు. తరువాత తన ఉద్యోగ బాధ్యతలను విడిచిపెట్టి బ్రదరన్ చర్చిలోనే బైబిల్ ట్రైనింగ్ని పూర్తి చేసుకొని బ్రదరన్ చర్చి ఆత్మీయ తండ్రి అయిన రెవరెండ్ డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారి ప్రోత్సాహంతో బ్రదరన్ చర్చిలోనే 3వ పాస్టర్గా దేవుని పరిచర్యను ప్రారంభించారు. సుమారు 6 సంవత్సరాల వరకు బ్రదరన్ చర్చిలోనే దేవుని సేవ చేసి 2001 సంవత్సరంలో ఇదివరకెన్నడూను దున్నని బీడు భూమిని దున్నుడి అని యెషయా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం లేఖనం ద్వారా దేవుడు డాక్టర్ యాసరపు రత్నం గారితో మాట్లాడగా బ్రదరన్ చర్చి నుండి సొంత పరిచర్య చేయుటకు శాంతిపురం రామకృష్ణ థియేటర్ వెనుక సోలమన్ రాజు గారి ఇంటి వద్ద జూన్ 11, 2001 సంవత్సరంలో దేవుని పరిచర్యను ప్రారంభించారు. తరువాత 2003 సంవత్సరంలో వ్యయ ప్రయాసలు భరించి సొంతంగా ఒక సుందరమైన మందిరాన్ని నిర్మించి దేవుని చిత్తానుసారంగా బెరాకా ప్రార్థనా మందిరంగా ప్రతిష్ఠించారు. మనం చూస్తున్న ఈ మందిరాన్ని నిర్మించకముందు ఈ స్థలమంతా నిర్మానుషంగా గడ్డిమడులతో నిండి ఉండి ప్రయాణించుటకు సరైన మార్గం కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ యాసరపు రత్నం గారు తన కుటుంబంతో కలిసి ఇక్కడ నివసిస్తూ ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థన మరియు దేవుని వాక్యంతో అనేక మందిని క్రీస్తును పరిచయం చేస్తూ ఆయన ప్రేమను, త్యాగాన్ని, ఆయన మనకు అనుగ్రహించిన నిత్య జీవాన్ని గూర్చిన సువార్తను అనేక మందికి ప్రకటిస్తూ అనేక ఆత్మలను క్రీస్తు వైపుకు త్రిప్పి వారి ఆత్మలను క్రీస్తులో రక్షించారు. సంఘాన్ని క్రీస్తులో మరింత బలపరచడానికి ప్రతిరోజు ఉదయం 5 నుంచి 6 వరకు ప్రాతకాల ఆరాధన, ప్రతి నెల 15వ తేదీన రాత్రి 9 గంటల నుండి సంపూర్ణ రాత్రి ప్రార్థన, ప్రతి నెల చివరి రోజు రాత్రి 9 గంటలకు సిద్ధపాటు ప్రార్థన, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం
12 గంటలకు ఉపవాస స్వస్థత కూడిక, అలాగే ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 9 గంటలకు రెండవ ఆరాధన, రాత్రి 7 గంటలకు మూడవ ఆరాధనలు మన శాంతిపురంలో ఉన్న బెరాక మందిరంలో నిర్వహిస్తూ, ఆదివారం ఉదయం 11 గంటలకు డి బ్లాక్ గౌతమి నగర్లోని ఉన్న బెరాక మందిరంలో, అలాగే సోమవారం రాత్రి 7 గంటలకు వాంబే గృహాలలో ఆరాధన నిర్వహిస్తూ పలు చోట్ల సువార్త దండయాత్రలు, సువార్త మహాసభలు, ఇంటింటి సువార్త కూడికలు, ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆత్మల పట్ల భారం కలిగి అహర్నిశలు ప్రయాసపడుతూ అనేక మందికి బాప్తిస్మములు ఇచ్చి క్రీస్తుకు సాక్షులుగా నిలవబెట్టి అనేక మందిని మంచి మార్గంలో నడిపించారు. ఈరోజు మనందరం కలిసి దేవుని సన్నిధిలో ఈ రీతిగా ఆరాధిస్తున్నామంటే దానికి కారణం దేవుని చేత బలంగా వాడబడుతున్న మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ యాసరపు రత్నం గారు, అలాగే ఈ పరిచర్యను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నటువంటి సంఘ పెద్దలు మరియు సంఘ విశ్వాసులు. ఈరోజు మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ యాసరపు రత్నం గారి 55వ జన్మదిన శుభ సందర్భంలో ఈ సంవత్సరం మరింత బలంగా దేవుని సేవలో వాడబడాలని, రాబోయే కాలంలో దేవుడు మన సేవకులను ఈ పరిచర్యను గొప్పగా వాడుకోవాలని, ఈ పరిచర్య ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కీర్తి ప్రతిష్టలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ, మన ప్రియమైన ఆత్మీయ తండ్రి అయిన రెవరెండ్ డాక్టర్ యాసరపు రత్నం గారికి హృదయపూర్వక సంతోషకరమైన జన్మదిన శుభాకాంక్షలు. బెరాకా కుటుంబం.